వెల్కమ్ టు అనుష హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు మరియు ముద్దపప్పు. ఈ రెసిపీ చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. ముందుగా 1 కప్ కందిపప్పు తీసుకొని దానిని కడిగి వడబోసి వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత ఇందులో 3.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసిన వెల్లుల్లి 3, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1/3 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి. కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ముద్దపప్పు విజిల్స్ వచ్చే వరకు పచ్చి పులుసు ప్రిపేర్ చేద్దాం. ఒక బాల్ సైజ్ అంతా చింతపండు తీసుకొని దానిని 20 మినిట్స్ వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దానిని బాగా స్క్వీజ్ చేసి వాటర్ని వేరే బౌల్లోకి వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని మళ్ళీ వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్క్వీజ్ చేసి మరొకసారి వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. ఇలా మీకు వాటర్ బాగా చిక్కగా అనిపిస్తే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ హాఫ్ ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని తీసుకొని దానిని ప్యాన్ మీద రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పచ్చిమిర్చిని బాగా మెత్తగా పేస్ట్గా చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది పక్కకి పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, పించ్ ఆఫ్ హింగ్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తాలింపు వేడిగా ఉన్నప్పుడే చింతపండు రసంలోకి ఈ పోపుని యాడ్ చేయాలి. చేసిన తర్వాత అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చి పులుసు రెడీ అయ్యింది. ఇప్పుడు పప్పు 3 విజిల్స్ వచ్చాక లిడ్ ఓపెన్ చేసి పప్పు మెత్తగా అయ్యే వరకు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. పప్పు మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. టేస్టీ ముద్దపప్పు పచ్చి పులుసు రెడీ. Please like, share and subscribe to my channel for more videos. Thank you for watching this video.